అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఏదైనా మైకుల ముందుకు వచ్చి మాట్లాడినా చాలామంది ఏంటి, నేను కూడా నిన్న మొన్నటి వరకు ఒకే సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, లేకుంటే స్క్రిప్ట్ రాసినా కూడా 1-2 సార్లు చెక్ చేసుకుంటాడేమో, లేకపోతే బాగా పరిజ్ఞానంతో కలిగి మాట్లాడుతాడేమో, లేకుంటే ఆ విషయం పైన అవగాహన తెచ్చుకొని మాట్లాడతాడేమో నేను కూడా అనుకుంటుంటే, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది. విశాఖపట్నంలోనే మరో భూమి లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు, విశాఖపట్నంలో మన భూమి లూలు గ్రూపులకు అని అంటున్నాడు కదా. లూలు గ్రూప్ అంట అంటే ఈ లూలు మాలు జగన్మోహన్ రెడ్డికి తెలియనట్టు, ఈ లూలు మాల్ గురించి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇన్ఫర్మేషన్ లేనట్టు, ఈ లూలు మాల్ని గతంలో మనం దీన్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టామో అది ప్రజలందరూ మర్చిపోయినట్టు బిల్డప్లు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు లూలు మాల్ని గత 5 సంవత్సరాల్లో మీరు కమిషన్లకి ఆశపడి కమిషన్లు కట్టకపోతే మీరు దాన్ని బయటకు పంపించేసింది వాస్తవం కాదని ప్రజలు అడుగుతున్నారు. మరి దానికి సమాధానం ఎందుకో చెప్పట్లేదు మీరు. లూలు గ్రూప్ అంట అంటే లూలు గ్రూప్ గురించి మీకు తెలీదా? గుండ్లు మెచ్చ చేసుకొని చెప్పండి అని ప్రజలు అడుగుతున్నారు. సరే, లూలు గ్రూప్కి విశాఖపట్నంలో కొంత భూమిని కేటాయించారు. ఎందుకు కేటాయించారంటే ఇప్పుడు డిమార్ట్, స్టార్ మార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, దాంతోపాటు లూలు మాల్ అంటే ఇవి రిటైల్ షాప్స్ అనమాట. అంటే రిటైల్ షాపింగ్ మాల్స్ అంటే మీకు అందరికీ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు డిమార్ట్ ఎట్లనో లూలు మాల్ కూడా అట్లా. అందులో అన్ని రిటైల్గా మనం కొనుక్కోవచ్చు, తక్కువ ధరలకు కొనుక్కోవచ్చు. ఇది విశాఖపట్నంలో పెట్టడం వల్ల విశాఖపట్నంకి ఏం లాభము అంటే, విశాఖపట్నంలో చిన్న స్థాయి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, చిన్న స్థాయి ఎవరైతే మీరు గతంలో అసెంబ్లీలో ఎంవీఓలు చెప్పారు కదా, అప్పడాలు, వడియాలు, అరిసెలు, బొబ్బట్లు ఇవన్నీ పెట్టుకోవడానికి, ఇవన్నీ చిన్న స్థాయి వ్యాపారులు ఇవన్నీ పెట్టి అమ్ముకొని సేల్ చేసుకొని అభివృద్ధి చెందడానికి లూలు మాల్ తోడ్పడుతుంది, లూలు మాల్ ఉపయోగపడుతుంది. క్లారిటీ? ఎందుకంటే అదొక రిటైల్ మాల్ లూలు మాల్. సో ఈ లూలు మాల్ ఒక్క మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, యావత్ ప్రపంచంలో అనేక స్టోర్లు ఏర్పాటు చేసుకుంది. చాలా పెద్ద మాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో లూలు మార్ట్ అంట అని ఏదో చిన్న షాపు, కిరాణా షాపు తీసేసి పడేస్తున్నాడు. అసలు లూలు మాల్ హిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం, ఆగండి. లిల్లీ గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు. In the early 1990s, Lulu Group International had opened its first supermarket in Abu Dhabi, United Arab. ఫస్ట్ సూపర్ మార్కెట్ ఇన్ అబు ధాబీ అంటే స్టార్టింగ్ ఫస్ట్ మాల్ అబుదాబిలో సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది, లూలు మాల్. గుర్తుపెట్టుకోండి. Emirates, and later expanded to cover different parts of Abu Dhabi with the Lulu supermarket stores. అంటే అదే అబుదాబిలో చాలా ప్రాంతాల్లో ఈ లూలు మాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. In the late 1990s, the Lulu Center department stores were launched and the group expanded to the other countries in the Middle East. In 2000, తర్వాత అబుదాబి నుంచి వేరే కంట్రీస్ లో కూడా పెట్టడానికి ప్లాన్ చేసింది. the first Lulu hypermarket store was opened in Dubai. With this హైపర్ సూపర్ మార్కెట్ అంటే యావత్ మెట్రో హోల్సేల్ మార్కెట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఎంత పవర్ఫుల్లో తెలుసు కదా, డిమార్ట్ ఎంత పవర్ఫుల్లో తెలుసు కదా, స్టార్ మార్ట్లు ఎంత, దానికి మించి సూపర్ మార్కెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. launched, the group embarked on an aggressive expansion plan. It soon grew into a chain with several outlets across UAE, Kuwait, Qatar, Kingdom of Saudi Arabia, Bahrain, Oman and Yemen. On March 10th, దాదాపు 5 కంట్రీల్లో లూలు మాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఏదో లూలు మాల్ అంట, లిల్లీ మాల్ అంట, లూలు మాల్ అంట, నిల్లు మాల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరు అనలే, మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో 4 కంపెనీలు, 4 మాల్లు వస్తే మళ్ళీ ఎక్కడ ఉద్యోగాలు వచ్చేస్తాయో, ఎక్కడ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, ఎక్కడ ఈ చదువుకొని ఖాళీగా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఎక్కడ మళ్ళీ ఆ లూలు మాల్లో జాయిన్ అయిపోయి ఎక్కడ జాబులు చేసేస్తారేమో అని భయంతో ఏదో లూలు మాల్ అంట, లిల్లీ మాల్ అంట, లూలు మాల్ అంట, లిల్లీ మాల్ అంటే పాటలు పాడుతున్నాడు. ఇక 2013, Lulu hypermarket was opened in Kochi, India. At Lulu Mall, which is the కొచ్చిలో ఏర్పడింది ఇండియాలో. largest shopping mall in India, Lulu
Group has also plans to invest rupees 1,000 crores to set up an international convention center, a 5-star hotel and a mall in Lucknow, Uttar Pradesh. They opened the doors to their new Lulu Mall in Trivandrum to the public in December 2021. It is the biggest mall in India after the one in Kochi. It was inaugurated by the Chief Minister of Kerala along with other personalities including famous actors. It is one of the largest retail chains in Asia and is the biggest in the Middle East with 215 outlets in the Gulf Cooperation Council. Lulu Group International administers a Lulu hypermarket which also has 13 malls all over GCC countries. Lulu International అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారు? క్లారిటీ అర్థమైందా? 13 కంట్రీస్ 13 దేశాల్లో లూలు మాల్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదో లూలు మాల్ అంట, లిల్లీ మాల్ అంట, లూలు మాల్ అంట, లిల్లీ మాల్ అంట అంటే అయిపోదు. అంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటాం, మనం పరదాలు కట్టుకొని తిరుగుతాం, మనం చుట్టూ ఫెన్సింగ్లు వేసుకొని ఇంట్లో కూర్చుంటాం కదా, అందుకు మనకి లూలు మాల్ సంగతి తెలీదు. నేను రిటైల్ ఫీల్డ్ని చేశా. విశాఖపట్నంలో ఒక పెద్ద రిటైల్ షాప్ ఏర్పడితే, విశాఖపట్నంలో ఆల్రెడీ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఉంది, దట్టు దానికి పోటీగా లూలు మాల్ కూడా ఏర్పడింది అనుకో, అప్పుడు అక్కడ వ్యాపారాలు చేసుకున్నటువంటి కిరాణా షాపులు కానీ ఇంకేవైనా కానీ చాలా బెనిఫిట్ పొందుతాయి. తెలుసా మీకు రిటైల్ షాప్ వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందుతారో? చెప్పండి మీ పోనీ. సరే, ఈ లూలు మాల్ ఇవన్నీ వద్దబ్బా. ఈ లూలు మాల్ విశాఖపట్నంలో పెట్టడం వల్ల ఎంతమందికి నష్టము, ఎంతమందికి లాభము కింద కామెంట్ రూపంలో పెట్టండి, తెలుస్తుంది. రిటైల్కి సంబంధించినట్టు పెద్ద మాల్స్ ఉంటే కిరాణా షాపులు కానీ ఇంకే షాపులు కానీ వెళ్ళి అక్కడ కొనుక్కొని వాళ్ళు తెచ్చి మార్జిన్కి ప్రజలకు అమ్ముకుంటారు. దాని ద్వారా వాళ్ళు బతుకుతారు, ప్రజలు బతుకుతారు. ఇదంతా పక్కన పెడితే నాకు తెలిసి 10,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని నేను అనుకుంటా. సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి పెద్ద స్థాయి మేనేజర్ వరకు, అంటే జిఎం అంటారు, జనరల్ మేనేజర్, పెద్ద స్థాయి మేనేజర్ వరకు ఒక 10,000 మందికి ఉద్యోగం కలుగుతుందేమో అని నేను అనుకుంటున్నా. మనకు అది అస్సలే వద్దు. ఉద్యోగాలు అస్సలు రావద్దు ఆంధ్రప్రదేశ్లో. ఉద్యోగాలు అస్సలు ఎవ్వరికి ఇవ్వద్దు ఆంధ్రప్రదేశ్లో. మనం ఎప్పుడూ మనం దోచుకోవాలి, మనం దాచుకోవాలి, మనం సంపాదించుకోవాలి, ప్రభుత్వ ఆస్తులను అమ్మేయాలి, ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి ఇష్టమున్నా లేకపోయినా మన పార్టీ వాళ్ళకి డబ్బులు పంచేయాలి. అది మన కాన్సెప్ట్, అది మన ప్రధాన కాన్సెప్ట్. కొంచెమైనా మాట్లాడే ముందు, లేకుంటే కొంచెమైనా ఆ స్క్రిప్ట్ చూసే ముందు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకి లూలు మాల్ వస్తే మీకేంటి ప్రాబ్లం అంటే, మన హయాంలో మనకు కమిషన్లు ఇవ్వలేదు కాబట్టి ఎండబెట్టేసాం, తరిమేసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కమిషన్లకు సంబంధం లేదు, మీరు వచ్చి ఫస్ట్ మాల్ పెట్టండి, నేను భూమిని కేటాయిస్తారంటే మీకు బాధ వచ్చింది, మీకు తప్పు వచ్చింది. ఏం సార్ జగన్మోహన్ రెడ్డి గారు, జనరల్గా ఇదంతే లూలు మాల్కి సంబంధించినటువంటి హిస్టరీ మొత్తం ఉంటుంది. జనరల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులారా అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలారా, వాస్తవాలను నమ్మండి, వాస్తవాలను చూడండి. ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి, రోజు రోజుకి మెరుగుపడుతున్నాయి. గతంలో మన 5 సంవత్సరాలు మనం పరిపాలించినప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండేది, అది మీకు కూడా తెలుసు. కానీ మనం ఒప్పుకోం. అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్ని ఉద్యోగ కల్పనలు జరుగుతున్నాయి, ఎంతమంది ఇతర రాష్ట్రాల్లో నుండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తున్నారు, ఎంతమంది రైతు అంటే వ్యవసాయాన్ని వదిలేసి హైదరాబాద్లంట, ఇది చెన్నైలంట, ఇంకెక్కడ బతికిన రైతులు మళ్ళీ వచ్చి మేము వ్యవసాయం చేస్తామని చెప్పేసి ఎంతమంది ఆంధ్రప్రదేశ్లోకి మళ్ళీ వ్యవసాయ రంగంలోకి ఎంటర్ అవుతున్నారు, ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి బయట కంట్రీస్ నుంచి ప్రవాస విశాఖ అంటే ఆంధ్ర వాళ్ళే ఇతర కంట్రీలో సెటిల్ అయిన వాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ స్టార్ట్ చేస్తామని ఎంతమంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్లు రెడీ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒక్కసారి తెలుసుకోండి. తెలుసుకుంటే మీకే క్లారిటీగా అర్థం. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, తెలిసి మీకు ఇబ్బందికరంగా ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. సో నేను క్లారిటీగా చెప్పొచ్చేది ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా 1-2 సార్లు చూసి మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు మనకి నమ్మడం చాలా కష్టమవుతుందని నా అభిప్రాయము. వింటే మీ ఇష్టం, వినకపోతే మీ కర్మ.
ఇంత నా వీడియో. ఈ వీడియో మీద లూలు మాల్ మీద మీకున్న అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.